హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద ఫ్యామిలీ హోమ్. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేస్తున్నాను. అది ఏ విధంగా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. నేను కిలో చికెన్ తీసుకున్నాను. ముందుగా చికెన్ను మనం మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఒక 3 టైమ్స్ మంచిగా క్లీన్ చేసుకున్నాక అందులో తగినంత సాల్ట్, పసుపు, కారం, కిలో చికెన్ తీసుకున్నాం కదా, 1/2 కిలో పెరుగు పడుతుంది. నిమ్మకాయలు వేస్తున్నాం కాబట్టి 1/2 కిలో పెరుగైనా సరిపోతుంది. నేను 1/2 కిలో పెరుగు, 2 నిమ్మకాయలు రసం తీసి 2 నిమ్మకాయలు వేశాను. అందులోనే పుదీనా, కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి మంచిగా కలుపుకొని ఒక 1 అవర్ పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనము బాస్మతి రైస్ను ఒక గిన్నెలో వేసుకొని బాగా కడిగి ఒక 1/2 అవర్ నానబెట్టాలి. మనము చికెను, రైసు నానేలోపు ఈ ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకుందాం. బిగ్ సైజు 3 ఉల్లిపాయలను తీసుకొని సన్నగా ఈ విధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను లైట్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకొని ఒక పక్కకు పెట్టుకోవాలి. మనము నానబెట్టాం కదా చికెన్ 1 అవర్. ఈ నానబెట్టిన చికెన్ను మనం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది స్మూత్గా మంచిగా ఉడుకుతుంది. అదే మనం డైరెక్ట్గా బిర్యానీలోనే వేస్తే చికెన్ అనేది గట్టిగా ఉంటుంది. ఓన్లీ చికెన్ పీసెస్ మాత్రమే ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న లిక్విడ్ని అలాగే ఉంచాలి. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో బిర్యానీ ఆకు, హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకున్నాక ఇందాక చికెన్లో మిగిలింది కదా లిక్విడ్, ఆ లిక్విడ్ని వేసుకోవాలి. లిక్విడ్ను వేసుకున్నాక ఇది లైట్గా ఉడికినప్పుడు మనం ఇందాక చికెన్ పీసెస్ను ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ పీసెస్ను కూడా అందులోనే వేసుకోవాలి. మనం రైస్ను స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. రైస్ను 90% ఉడికించుకోవాలి. మళ్ళీ తర్వాత మనము బిర్యానీలో 10% అనేది ఉడుకుతుంది. ఇందులో నుంచి వాటర్ మొత్తాన్ని తీసివేసి రైస్ను మాత్రమే వేసుకోవాలి. ఈ చికెన్ పైన ఈ విధంగా కొంచెం రైస్ వేసి రైస్ అనేది లేయర్స్ లాగా వేసుకోవాలి. మనం దమ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాం కదా, లేయర్స్ లాగా రైస్ అనేది వేసుకోవాలి. మనము ఈ విధంగా రైస్ వేసాక ముందుగా వేయించుకొని పక్కకు పెట్టిన ఉల్లిపాయలను కూడా వేసుకొని దీనిపైన ఇంకొంచెం రైస్ వేసి పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. ఆ తర్వాత వాటిపైన ఇంకొంచెం రైస్ వేసి సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ రైస్కి సరిపోయిన సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ చికెన్ పీసెస్లో సాల్ట్ ఉంది. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకుంటే రైస్లో కూడా సాల్ట్ అనేది కలుస్తుంది. గరం మసాలా పొడి, చికెన్ మసాలా పొడి వేసాక వాటిపైన ఇంకొంచెం రైస్ వేసి నిమ్మకాయ రసం కూడా వేసి మూత పెట్టుకోవాలి. అందులో ఉన్న ఆవిరి బయటకు పోకుండా బరువైన వస్తువు పెట్టుకోవాలి. ఆ రైస్ పైన 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికాక స్టవ్ బంద్ చేసి 10 నిమిషాల తర్వాత ఓపెన్ చేయాలి. చూడండి ఎంత మంచి కలర్ వచ్చింది. ఈ విధంగా చేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ అనేది వెరీ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.